నాటు రోజా అంట 10కి ఎంత 12 10కి 12 బాగున్నాయి ఫస్ట్ రోజా 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 కానీ కలర్ కలర్ రోజా కలర్ రోజా సూపర్ రోజా చూపించు అయినా రోజానైనా 15 15 15 ఓ 30 హాయ్ చెప్పు బాయ్ 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 హాయ్ చెప్పాలి హాయ్ హాయ్ బంగారు 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 బిడ్డ హాయ్ చెప్పు హాయ్ బాగున్నారా నెక్స్ట్ ఇంకా పూజ అయితే చేసేసుకొని మెయిన్ నాగల చవితికి చిమ్మిల్ మ్యాండేటరీ కాబట్టి ఇంకా అది కూడా ప్రిపేర్ చేసేసి ఇంకా అత్తయ్య నేనైతే గుడికి వెళ్తాము. యాక్చువల్లీ మా పెద్దోడికి ఈరోజు స్కూల్ ఉందండి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ వాడిని రెడీ చేసి స్కూల్కి పంపించాను. హాఫ్ డే కదా ఇంకా 12:30కి వస్తాడు కదా అని చెప్పేసి స్కూల్కి అయితే వద్దు వెళ్ళు అని చెప్పేసాను. సో పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. అయ్యో 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 ఇక్కడ చిమ్మిలి ప్రిపేర్ చేస్తున్నానండి. సో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను. ఒక టీ గ్లాస్ నిండా నువ్వులు అయితే తీసుకున్నాను. ఫస్ట్ దీన్ని బరగ్గా గ్రైండ్ చేయాలి. సో ఈ విధంగా నువ్వులు అనేది బరగ్గా గ్రైండ్ చేసుకోవాలండి. సో నేను 1 గ్లాస్ నువ్వులు తీసుకున్నాను కాబట్టి దానికి 3/4 గ్లాస్ బెల్లం తీసుకుంటే కరెక్ట్గా మనకి స్వీట్ అనేది సరిపోతుందండి. మరి స్వీట్ ఎక్కువైనా సరే బెల్లం తిన్నట్టు ఉంటుంది, తక్కువైనా సరే టేస్ట్ ఉండదు అనమాట. ఇలా మనం 1 గ్లాస్ నువ్వులకి 3/4 గ్లాస్ బెల్లం తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. సో నువ్వులు అనేది మనం చిమ్మిలి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుందండి. నేను లాస్ట్లో నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం తినేటప్పుడు కొంచెం పంటికి తగిలినప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేను కొన్ని నువ్వులు సపరేట్గా యాడ్ చేస్తాను. మా చిన్నప్పుడు ఎలా అంటే చిమ్మిలి ఓన్లీ నాగల చవితి మాత్రమే చేసేవారు అనమాట. అది కూడా నల్ల నువ్వులండి. నల్ల నువ్వుల్ని బోర్ దగ్గర తీసుకెళ్లి బాగా ఒక 2 కొంచాలకి అలా వాష్ చేసేసి సంవత్సరానికి సరిపడగా చేసేవారు అనమాట. అది కూడా రోట్లో దంచేవారండి బెల్లం వేసి. సో అవి చాలా బాగా నిలువ ఉండే అనమాట. సో తింటా ఉంటే కూడా మనకి కచ్చపచ్చగా దంచడం వల్ల టేస్ట్ బాగుండేది. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదండి. ఈ నువ్వులు ఎప్పుడంటే అప్పుడు ప్రిపేర్ చేసుకున్నారు. ఈవెన్ నేను కూడా మా పిల్లలకి వీక్లీ వన్స్ ఈ నువ్వులు చేసి పెడతాను అనమాట, హెల్త్ కి మంచిదని చెప్పేసి. ఇమ్ములు అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా క్విక్ గా చేసుకోవచ్చు. అత్తయ్య ఇదేంటి అత్తయ్య? సజ్జలు బెల్లం అంట. ఇది అత్తయ్య చేశారు. ఇది పిండి దీపం కదా, 2. ఇది ఇంట్లోకి ఒకటేమో మేము పుట్ట దగ్గర పెట్టడానికి. ఇవి నోము దారాలండి. ఇవి మేము దీపావళి తర్వాత రోజు నోములు వచ్చుకుంటాం కదా, అప్పుడు కట్టుకుంటాము. తర్వాత నాగల చవితి రోజు ఇవి పుట్టపై వేసేస్తాం అనమాట. ఇంకా అత్తయ్య నేను నానమ్మ మా చిన్నోడు అయితే గుడికి అయితే వెళ్తాము. సో పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నామండి. పుట్ట మా ఇంటి ఎదురుగానే ఉంటుంది, మీకు చూపిస్తారండి. చూసారు కదా, మా ఇంటి ఎదురుగానే ఉంటుంది పుట్ట. అది ఫుల్ రష్ అత్తయ్య.
అక్కడ పెట్టచ్చు కదా నాన్నమ్మ, ఎక్కడైనా ఒకటే కదా. మా పెద్దోడైతే స్కూల్ నుంచి వచ్చాడండి. టైం 12:30 అయిందనేసి వాళ్ళ డాడీ తీసుకొని వచ్చారు. యాక్చువల్లీ మా వాడు చాలా బాధలో ఉన్నాడు. రీజన్ ఏంటంటే మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళని, ఈరోజు నాగల చవితి కదా మమ్మీ ఇంటి దగ్గరే ఉంటానని చెప్పారు. సరే హాఫ్ డే కదా అనేసి స్కూల్కి అయితే వెళ్ళంటే వెళ్ళనని చెప్పేసి వాళ్ళ డాడీ ఏం చేశారంటే, మీ స్కూల్లో బంకమట్టితో ఏదో యాక్టివిటీ ఉందిరా, నీకు గణపతి అంటే ఇష్టం కదా, సో అక్కడ నువ్వు తయారు చేయని చెప్పారనమాట. సో తీరా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ యాక్టివిటీ లేదంట. మీరు నాకు అబద్ధం చెప్పి స్కూల్కి పంపించారని చెప్పేసి ఇంటికి వచ్చి ఫుల్ వాళ్ళ డాడీని సతాయించారు. ఇంక సరే అని చెప్పేసి మళ్ళీ మా వారైతే మట్టి తీసుకొచ్చారండి. మా వారైతే ఇక్కడ మా పెద్దోడి కోసం వినాయకుడు అయితే తయారు చేస్తున్నారు. డాడీ చేస్తున్నారు కదా డాడీ. ఓకే ఓకే చేయి నాన్న. వినాయకుడి దగ్గర ఎలుకుంటది కదా మూషికము, అది కూడా చేస్తావా? చేస్తాను, ఇంకా మట్టి ఎక్కువ ఉన్నా కాబట్టి. చేస్తావా? మార్నింగ్ క్లైమేట్ అయితే బాగానే ఉందండి. ఇప్పుడు సడన్గా మా ఇంటి దగ్గర వర్షం అయితే పడుతుంది. చాలా వర్షంగా ఉందండి. మార్నింగ్ అయితే అసలు పొట్ట దగ్గర ఖాళీనే లేదండి. మార్నింగ్ 6 నుంచి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కొంచెం వర్షం కదా, కొంచెం అయితే రష్ అయితే తగ్గింది. బాగుందా రీండ్రీ? నేను ఓకే ఓకే. ఈరోజు లంచ్లోకి మా లంచ్ మెనూ ఏంటంటే వైట్ రైస్, పప్పు, టమాటా, పొటాటో ఫ్రై, తినడానికి పొడియాలు. ఈ నాగల చవితి వ్లాగ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఏంటంటే, అక్క మీరు డే వ్లాగ్స్ చేయండి బాగుంటాయి అని అంటున్నారు. నేను ఇప్పుడు వచ్చి మన ఛానల్లో డే వ్లాగ్ అనేది చేయలేదు. సో ఇది కొంచెం నాగల చవితి వ్లాగ్ లాగా చేశాను. నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి. అప్పుడప్పుడు డే వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను. మీరు ఎలా నాగల చవితి సెలబ్రేట్ చేసుకున్నారు కూడా కమెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా చెప్పు. టాటా.